హాయ్ ఫ్రెండ్స్, ఫిష్ కర్రీ చేసుకుందాం. ఒక కళాయిలో కొంచెం నూనె వేసుకోవాలి. అది కొంచెం వేడెక్కాక చాప్డ్ ఆనియన్స్ ఇంకా చిల్లీ వేసుకోవాలి. వేసుకున్నాక గార్లిక్ ఒలుచుకొని అది కూడా వేసుకోవాలి. ఇదంతా నీట్గా కలపాలి ఫ్రెండ్స్. అదంతా ఎక్కడ కూడా అంటుకుంటూ కలపాలి. అండ్ ఆనియన్స్ చిల్లీస్ అవి రోస్ట్ అయిపోవాలి. ఇవి నీట్గా అక్కడ కూడా అంటుకుంటా ఇలా కలుపుతూ ఉంటే రోస్ట్ అవుతుంది, కానీ అంటుకుంటా ఉంటుంది ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. సో అప్పుడు బాగా రోస్ట్ అవుతాయి ఆనియన్స్. నేను అల్లంని కూడా వేసుకున్నాను. ఇవన్నిటిని వేసుకున్నాక నీట్గా మిక్స్ చేశాను. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ వేయడం వల్ల ఇవైతే ఫాస్ట్గా రోస్ట్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు ఫిషెస్ని నేను ఆల్రెడీ పసుపు కారం మిక్స్ చేసి ఉంచుకున్నాను కదా, ఆ ఫిషెస్ని అయితే తీసుకొని ఇప్పుడు అందులో వేసేసా. సో దీనిపైన ఒక చెంచాడు ఆయిల్ లైట్గా వేసుకోండి. వేసుకొని కొంచెం తిప్పితే ఆయిల్ అనేది ప్రతి ఒక్క ఫిష్ పీసెస్కి ఇలా పడుతుంది. చూసారు కదా, ఇదైతే అలా కుక్ అవుతుంది. ఇది అలా చేప ఎక్కడ కూడా అంటకుండా నీట్గా అలాగా తిప్పాలి ఫ్రెండ్స్. అండ్ ఎక్కడ కూడా ఫిషెస్ అనేవి ఇరిగిపోకుండా చూసుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ ఫిషెస్ అన్నీ బాగా కుక్ అవుతున్నాయి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేయండి స్టార్టింగ్ అనే, ఎందుకంటే మళ్ళీ ఫిషెస్ అనేవి అంటిపోతే తీయడం చాలా కష్టం అవుతుంది. సో నేను మళ్ళీ కలిపేసా. అంతలో మీరు టమాటీ పేస్ట్ని చేసుకొని పక్కన ఉంచుకోండి ఫ్రెండ్స్. సో మీరు మిక్సీలో చేసినా పర్లేదు, లేదా కోసి చేసినా పర్వాలేదు. నేనైతే మిక్సీ చేసుకున్నాను. సో ఆ పేస్ట్ని వేసేసాను. వేసేసి ఒకసారి నీట్గా మిక్స్ చేసేసా. చూసారు కదా, టమాటీ అయినా వేసుకోండి ఫ్రెండ్స్, లేదంటే చింతపండు నీరైనా వేసుకోండి. నేను కొంచెం పసుపు కారం కూడా యాడ్ చేశాను. మీకు ఎంత నచ్చితే అంత పసుపు, ఎంత నచ్చితే అంత కారం వేసుకోండి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా వేసాను. వేసి నీట్గా మిక్స్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు గ్రేవీ వేసాం కదా, అది ఎక్కడ కూడా అంటకుండా మిక్స్ చేసాం. అండ్ ఈ వాటర్ ఏంటంటే ఇది టర్మరిక్ వాటర్ చెప్పాను కదా, చింతపండు అయినా టమాటా అయినా వేసుకొని నేను రెండు వేసుకున్నాను. సో నీరు వేస్తే, ఈ చింతపండు నీరు వేస్తే ఇక్కడ అంటదు. ఇంకా టమాటా వేసినందువల్ల గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది. నేను అలా అది అంటుకునేటప్పుడు అలా చింతపండు నీరు వేస్తున్నాను. సో ఇంకా అలా ఉడికిపోయింది. కర్రీ అనేది సగం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. స్మెల్ అయితే కుమ్మేస్తుంది. మన ఫిష్ కర్రీ రెడీ.